ఇచ్చింది సార్. అదే ఒకే కులంలో ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అంటే బయట చూస్తే అగ్ర కులాలు బీద కులాలు అంటే ఇళ్ళ కూడా ఇది ఉన్నదా అరవై అనిపించింది నాకు. సంథింగ్ అని చెప్పి ఇది ఫ్రెష్గా ఉంటుంది అంటే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇది రాసుకున్నా సార్. సేమ్ పాయింట్ అది అమ్మాయి అతను ఉద్యోగం కోసమేనా? అదే సార్. వాళ్ళ అమ్మాయిల తండ్రి అంతే. వాళ్ళిద్దరు ఎయిడ్స్ వచ్చాక ఇద్దరు మీరు కలిసి బతికారా? మీరు ఎండింగ్ ఇచ్చింది వాళ్ళు 2004లో 2004లో ఆయన చనిపోయింది సార్. ఎవరైతే చేసిర్రు ఇంజక్షన్ ఫాదర్ కాదు మన పర్సన్ ఆయన వాళ్ళ చేసుకున్న ఆయన చచ్చిపోయిండు. రాజు చనిపోయిండు. రాజు క్యారెక్టర్ చచ్చిపోయింది. తర్వాత రాంబాయి ఇంకొక 3-4 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికింది. వాళ్ళ బేబీ ఉంటుంది కదా సార్, అప్పుడు ప్రెగ్నెంట్. అట్లనే ఆమె కూడా చనిపోయింది సార్. ప్రెగ్నెంట్ గానే చనిపోయింది. ఎవరు ఇచ్చారు? ఫాదర్ ఇచ్చాడు ఇంజక్షన్? ఫాదరే సార్. ఎవరికి? వాడికా? లేదు, అమ్మాయికి. ఓకే, యాస్టీస్ గా మీరు అదే చేశారు. నేను అదే చేశాను. కానీ బట్ దే మ్యారీడ్ అండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సార్. అదే కదా మీరు చూపించింది. అదే. ఓకే. నాకు ముందు కథ మొత్తం ఆ క్లైమాక్స్ ఒక్కటి తీసుకున్నా సార్. అంటే ఆ పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకున్నా, అదే క్లైమాక్స్. మిగతా అంతా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నదో దాన్ని కొంచెం నేను అంటే డ్రామటైజ్ చేసిన తప్పదు కదా మరి. యాస్టీస్ మనం కాదు కదా, ఎమోషన్ ఎట్లా రైజ్ అవుతుంది అది ఉండే సార్ ఫిల్మ్ లో. అది జరిగింది అనమాట. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కలిసి బతికారు సార్. బతికి ముందు అబ్బాయి చచ్చిపోయాడు, చనిపోయింది సార్. తర్వాత ఇంకో 3-4 ఏళ్ళకి ఊరికి ఎక్కడ దూరంగా బతికివారండి వాళ్ళు. అంతే సార్. ఎయిడ్స్ కదా. అంటే నేను ఆ టైంలో లేను సార్. నేను వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్పలే, జస్ట్ ఆ పాయింట్ తీసుకున్నా. అదేలే దాన్ని చూసి నేను ఇంకొంచెం వాళ్ళు అసలు చెప్పలే, వద్దన్నారు. నాకు ఒక్క పాయింట్ ఏంటని చెప్పి నేను అనుకున్నా. వాళ్ళ బ్రదర్స్ ఎందుకులే మళ్ళీ మాకు ఇజ్జత్ పోతుంది అని చెప్పి ఇంకేం ఇజ్జత్ తీసుకువచ్చు మొత్తం అంతా ప్రపంచానికి అంతా చెప్పేశారు మీరు. పేపర్ కట్టింగ్లతో సహా చూపించారు కదా లాస్ట్ లో. అవి లేవు సార్, అసలు పేపర్ కటింగ్స్ లేవు అప్పుడు. వాళ్ళే మేము కొంచెం క్రియేట్ చేసాం. తప్పలేదు. ఎందుకంటే ఆ స్పెషల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బాగా కనెక్ట్ అవుతారు కదా. అవును సార్. అండ్ అది యాక్చువల్ గా రాయాల్సిన న్యూసేగా. ఇప్పుడు ఎన్ని న్యూస్లు చూస్తున్నామండి మనం. అవును సార్. భార్యను తగలబెట్టేసిన భర్తను హత్య చేసిన భార్య, అవును, ఫ్రీడ్తో కలిసి భర్తను అంతం చేసిన ఇల్లాలు. అవును సార్. అలాగే అది కూడా రావాల్సిన న్యూసే. అవును. బట్ ఎందుకో అది వార్తల్లో రాలేదండి. రాలేదు సార్. బాగా కామప్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందా మీరు ఈ సినిమా తీసిన తర్వాత? తెలిసింది సార్. అంటే ఇక అంటే పేర్లు చెప్పలే కదా సార్. ఏడా మేము దాని ఇన్సిడెంట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాం కదా సార్. చూసారా వాళ్ళ సినిమా? చెప్పలేదు సార్. అంటే అడిగి ఫోన్ చేస్తే లేపలే. ఓకే, అదిలేండి. వాళ్ళకి కూడా అదో రకమైన బాధాకరమైన జ్ఞాపకమే కదా. అందుకని దాన్ని వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ మిస్సెస్ గారు ఏమంటున్నారు? ఫోన్లు గీన్లు ఇష్టానికి ఇంటర్వ్యూలు, అసలు ఎక్కడ పడినా మీ గురించి టాపిక్లు. హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే చిన్న కోపం. ఏంటిది? అంటే హ్యాపీగా ఉంది, కోపం ఏంటంటే ఊకో ఫోన్ వస్తానైంది కొంచెం ఉండరాదు. ఇవి ఉన్నాయి సార్. లేదు ఈ సినిమా ఉన్నది ఇట్లా, మరి దీనికోసంగా చేసింది ఇవన్నీ చెప్తే లేదు జోక్ అంటానంట సార్. అదేలేండి, ఇన్ని సాహసాలు చేసింది దీని గురించి. సాహసం చేయరా డెంబక అంటారు చూడండి. అవునవును సార్. అవును సార్. అలా మీరు సాహసం చేసిన డెంబకుడు మీరు. అవును, మీకు మరీ అంత బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే 10,000 ఏంద్రా అయ్యా నువ్వు అని చెప్పి వాళ్ళ మీద కేకలేసి మీరు బట్టల షాప్లో. అవును సార్. ఏంటది సార్? అంటే సార్ ఊళ్ళకెళ్ళి వచ్చినప్పుడు ఏముంటుంది సార్, చిన్నప్పటి నుంచి అంటే 1 సంవత్సరం బట్టలు రావాలని చెప్పి ఈడి దాకా మోకాల దాకా పొడుగు కుట్టించి సొక్కలు ఇంత కుట్టించారు. అవి అంటే సార్ నాకు ఒకటి మా అమ్మ ఇంటికాడ సార్, ఇంటికాడ ఏంటంటే మేము స్టిల్ బీటెక్ దాకా కూడా, బీటెక్ ఏం సార్ ఇప్పటిదాకా కూడా సార్ మాకు అయ్యేంత సార్ 1000 రూపాయల అంటే 800 దాకా, 800 1000 రూపాయలు సార్ ఎనఫ్. అదే బట్టలకి ఒక జత బట్టలు 1000 రూపాయల కథ కావాలి అంతే. 2 జతల బట్టలు, ఒకటే జత బట్టలు 2
ఒక పాయింట్ ఒక సొక్క కథం అలా 800 1000 రూపాయల అలానే రావాలి ఇక. సో అట్లా అదొకటి ఉండే సార్. నాకు వీటికి వచ్చినాక స్టిల్ నేను ఎప్పుడు అంత అంటే నిజంగా సార్ 10,000 అనేది నాకు పెద్ద అంటే పెద్ద పెద్ద మామూలుగా 10 శాతాలు అవుతాయి అనుకున్నాను నేను. అన్న వేనన్నా అరే తీసుకోరా ఏం కాదురా. ఎప్పుడు సార్ మొన్న సార్ మన వరంగల్ పోయినాం సార్, ఈ థియేటర్ విజిట్స్ కోసం పోయినాం సక్సెస్ టూర్కి. అప్పుడు మనోడు హోటల్ ముంగట ఉన్న దానికి తీసుకుపోయింది సార్ బట్టల షాప్కి. తీసుకుపోయి ఆడున్నప్పుడు నాకు వద్దన్న అంటే వద్దన్న, ఏం కాదంటే అందరు చూస్తారు, ఏం కాదా అని అన్న, లేదు వద్దన్న అంటే ఆగురా నాయన నీకేం ఇయే సార్ ఈ బట్టలే ఈ సారే సార్ ఇయే ఈ పాయింట్స్ ఓకే. సో అప్పుడు ఇక అన్న పాపం సరే ఆగురా నువ్వు సపోర్ట్ దాకుండు నేను చూసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు సార్. అంటే బ్రాండెడ్ డ్రెస్సులకి వచ్చారు మీరు. యూ బికేమ్ ఏ బ్రాండ్ సార్, యూ బికేమ్ ఏ బ్రాండ్. ఐ టెల్ యూ, నేను చాలా గర్వంగా చాలా నమ్మకంతో చెప్పగలను సాయిల్ గారి మాట. యువర్ ఎ బ్రాండ్ టుడే ఇండస్ట్రీలో. సార్ అదే ఇంకంత సినిమా సార్ ఇదైనా అల్టిమేట్ అదే మీరు అలాంటి కథని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.